ఏసేపు దావీదు వంశములోను గోత్రమును పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబట్టుకు గలీలలోని నజరేతులో నుండి యోదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. లోకాసు వార్త 2వ అధ్యాయం 4-7 వచనం వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు డిసెంబర్ 23 ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలందరికీ ఆత్మీయులకు కృప సమృద్ధి కలుగును గాక. హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. మధ్యలో ఒక్కరోజు మాత్రమే ఉంది మనం 25th గ్రాండ్ ఫెస్టివల్ చేసుకోవడానికి. ఫ్రెండ్స్, ఎవరైతే దేవుని ఆత్మకు చోటిస్తారో వారు మాత్రమే ఆ ఎగ్జైట్మెంట్, ఆ థ్రిల్లింగ్ ఉంటుంది. నీకోసం నా కోసం ఆ మహాదేవుడు దేవుని ప్రేమతో తన కుమారుడైన క్రీస్తుని ఈ లోకంలోకి పంపించినప్పుడు రాజుల ఇంట్లో పుట్టించలేదు, పశువుల తొట్టిలో పెట్టారు. సత్రుల స్థలం లేదు. ఎంత తగ్గింపు, ఎంత దీనత్వం, ఎంత విధేయత. ఎందుకని నిన్ను రక్షించుకోవడానికి దీనుడిగా, దాసునిగా, రిక్తునిగా శిలువ మరణమగనంతగా అప్పగించుకున్నాడు. అంత తగ్గించుకున్నాడు. నీవు నేను తగ్గించుకోగలుగుతున్నామా? హెచ్చించుకుంటున్నావా? బిజీ అయిపోతున్నావా? క్రిస్మస్ అంటే ఎంగేజ్మెంట్, సెకండ్ కమింగ్ అంటే మ్యారేజ్ సప్పర్, మధ్యాకాశంలో. గుర్తుపెట్టుకో. కనుక క్రిస్మస్ అంటే ఆయన నిన్ను నన్ను ఎంగేజ్ చేసుకోవడానికి వచ్చాడు. ఎవరైతే క్రీస్తుని వారి హృదయంలో చోటిచ్చి చేర్చుకుంటారో, బెత్లెహేములో కదా నా హృదయంలో జన్మించని, అలాంటి వారు ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు. ఎంగేజ్మెంట్ జరిగిన కొంతకాలం ఆలస్యం అయితే కనుక అందరూ మర్చిపోతారు. కానీ ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయి అబ్బాయికి ఆ టెన్షన్ వేరు. ఎప్పుడు పెళ్ళి, ఎప్పుడు నేను చూస్తాను అనేటువంటి ఆ ఇంటెన్షన్ ఉంటుంది. బయట వాళ్ళకు ఉండదు. ఎందుకని అలా రోజు భోజనం వస్తారు, తర్వాత మర్చిపోతారు అంతే. కానీ వీళ్ళకి మాత్రం టెన్షన్ ఉంటుంది. అందుకనే ఈ ఎంగేజ్మెంట్ అయిన వాడికి, అంటే క్రీస్తుని హృదయంలో చేర్చుకున్న వాడికి పరభ్రాత్రి భోజనం ఎప్పుడు వస్తుంది? ఆయన కలుసుకోవాలి, ఆయన శరీరం, ఆయన రక్తంలో పాల్గొని పొందాలి. ఆదివారం ఎప్పుడు వస్తుంది? ఆయన ఆరాధించాలి ఆత్మసత్యంతో. 2వ అక్కడ ఎప్పుడు వస్తుంది? అప్పుడే నా పెళ్ళి. క్రిస్మస్ ఎప్పుడు వస్తుంది? నాకు ఎంగేజ్మెంట్ జరిగిన రోజు. అది గుర్తు పెట్టుకుంటాడు. ఓకే. అందుకనే చూడండి, టచ్ ఉన్నవాడికే కిక్ ఉంటుంది. నీ కిక్కు లేదా? అసలు ఆ టెన్షన్ నీకు లేదా? నీకు టచ్ లేదు. టచ్ లేదా? ఏదో నామకాదుడిగా వెళ్దాంలే పండక్కి. 24th నైట్ కూడా ఉందంట, అంతా వెళ్ళాలంటావా? 25th వెళ్ళొచ్చు కదా. అర్ధరాత్రి జీసస్కి మనం చెప్పాలి, ఆయన మనిషి కాదు, దేవుడు కాదా, ఇప్పుడు కాదు పుట్టింది. ఇలాంటి పిచ్చ మాటలన్నీ వస్తాయి. లేదు, నీకు టచ్ ఉందా, కిక్ ఉంటుంది. రేపు నైట్ వచ్చేస్తావు 10 o'clockకి, 10 or 10:30కి వచ్చేసాయి. ఎన్కేనర్ గార్డెన్లో మిడ్ నైట్ క్యాండిల్ సర్వీస్ చేద్దాం, ఆరాధిద్దాం, దేవుని యొక్క వాక్యాన్ని విందాం, కొద్ది వాక్యాన్ని కేక్ కటింగ్ చేసుకుందాం, మళ్ళీ ఎవరికాళ్ళే డిస్పాచ్ అయిపోదాం. మళ్ళీ మార్నింగ్ 25th మార్నింగ్ వర్షిప్స్ ఉంటాయి. 6 o'clock, 8:30, 11 o'clockకి ప్రేమ విందు ఉంటుంది. మార్నింగ్ వర్షిప్స్లో స్వీట్ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. ప్రార్థన ఆశ్చర్యకర చేయవాడ స్థుతులు, మీ దీవెనలు, మీ సన్నిధి సమాధానం ప్రతి ఒక్కరు తోడగించండి. అద్భుత రీతిని ఆశీర్వదించండి. అయ్యా, అవునయ్యా, ఎంత దీనుడిగా మా కోసం మహిమలోకాన్ని విడిచిపెట్టి లోకంలోకి వచ్చావు. సత్రంలో స్థలం దొరుకుతున్న పశువుల శాలలో ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టారు. దేవా, ఆంబులెన్స్ మాకు దయచేయండి. తగ్గించుకునే మనసు మీరు చూపిన ప్రేమను, త్యాగాన్ని మేము మర్చిపోనివ్వద్దు. అయ్యా, ఇప్పుడు పండగ, ఇప్పుడు ఆదివారం అని మా అందరిలో ప్రభు టచ్ నోడి కిక్ ఉంటుంది. అలాంటి కృపను మాకు దయచేసి నడిపించండి. ఎవరి వ్యాధిగ్రస్తులు వారిని స్వస్థపరచండి. ప్రతి వ్యాధిని గడ్డిస్తున్న మీరు విడుదల ఇచ్చి స్వస్థపరచండి. పండుగ అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వండి. అందరు అవసరాలు తెచ్చండి. మా బిడ్డలు బట్టలు కొనుక్కోవడానికి కావాల్సిన పిండి వంటలు చేసుకోవడం అన్నింటిలో కృప చూపించి ఏ కొద్దుగా మా బిడ్డలకు లేకుండా చేసి ఇటు ఆత్మీయంగా బలపడాలి, నీ సన్నిధిలో చేరి ఆరాధించాలి. అయా, అన్నింటిలో కృప పొందాలి, హెల్దీగా ఉండాలి. ప్రతి వారం అసలు ఎవరు వస్తున్న చిన్న బిడ్డలను అందరినీ దీవించి ఈరోజంతా కూడా గొప్ప చేయండి. రేపు నైట్ నేను నీ సన్నిధిలో చేరి ఆయన మిడ్ నైట్ కేక్ కట్ చేసిన కృప, ఎర్లీ అవర్స్లో గ్రీటింగ్ చెప్పే కృప మాకు దయచేసి దీవెన దయచేయండి. అలా పండుగ రోజున ఆయన ఘనంగా ఆరాధన జరగాలి. వేలాది మంది మా స్నేహితులు, బంధువులు కూడా రావాలి, దీవించబడాలి, గొప్ప కార్యాలు చేసి మహిమ చెందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ జరిగిన కూడా దీవించి దీర్ఘాయుష్ కృపనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, రేపు 24th నైట్ 10:30కి ఎన్కేనర్ గార్డెన్లో కూడుకుందాం. ఓకే. కనుక క్రిస్మస్ సైలెంట్గా చేసుకుందాం, కేక్ కట్ చేసుకుందాం, డిస్పాచ్ అయిపోదాం, ఆయనకి గ్రీటింగ్ చేద్దాం, వచ్చేద్దాం. 25th గ్రాండ్ సెలబ్రేషన్స్. ఇప్పుడు సిద్ధపడింది. మీరు బట్టలు కొనినప్పుడు లేని వరకు కూడా బట్టలు కొనండి. అలాగే ఇవన్నీ ప్రేమ విందు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి భారీ ఖర్చులు ఉంటే ప్రేరేపించే వాళ్ళు ముందుకు రండి. గాడ్ బ్లెస్ యు ఆల్.